రేయ్ ఎవరికి కొత్త దుకాణం పెట్టినాం బిజినెస్ కొద్దిగా ఎవరన్నా ఉద్దరాచి అడిగిరనుకో ఎవ్వరికి ఇవ్వకు. ఏ చిన్న వస్తువు ఏది అని ఎవ్వరికి ఇవ్వకు. సరేనా? ఎవరికన్నా ఇచ్చిననుకో కాళ్ళు తెరిచిపోయి పెడతా. నవ్వుడు కాదు. చిన్న పొరను అని వాళ్ళు ఇల్లు వచ్చి ఉద్దరు అడుగుతారు. కొత్త దుకాణం పెట్టినాం ఇప్పుడు ఉద్దరు ఇయ్య మానద్దన్నాడు. ఎవరికి ఇచ్చుడు లేదు. కావాలంటే పైసలు తీసుకొని లేకపోతే మా బాబును కూడా తీసుకోరని చెప్పు. నేను పోతున్నాం మరి సామాన్లు. ఇంకేది నాకేది అడ్డు అడ్డు ఎప్పుడు సామాన్ ఎత్తా నేమో తింగరు నాకేమో వేసి రాయాలి ఉద్దరు అడుగుతానేమో మళ్ళీ నన్ను పైసలు కన్నా వస్తే మా అనేది నాకు ఇట్లా అండబెట్టి వేయండు. సరే నువ్వు తిరిగి అయితే యుద్ధం యూట్యూబ్ ఉంటావు కదా వాళ్ళని వస్తా అడిగిస్తా. దీనికేమో రూపాయి ఉండాలి, దీనికి 5 రూపాయలు ఉంది, దీనికి 5 రూపాయలు ఉంది. ఇంకా 10 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు లేదు లేదు 70 కిలో అటుకులు ఏ అటుకులు ఎమర్జెన్సీ అటుకులా తడటుకులా అటుకులు కాదు అవి కర్రీ అరే మీ వాడు నీకేం తెలుసా నిన్ను ఉంచిపోయినా నీకు సామాన్లు తెలుసా? తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుంటే ఇవి చూసుకుంటా. ఇది ఎప్పుడు నాకేమో ఈ రేటు తెలియదు చూసుకోవాలి. చెప్పు ఏంటిది ముందు అయితే తెలుసుకోవాలి. నాకు దగ్గర సామాన్లు ఏంటి? ఒకటి బింగో ప్యాకెట్ ఉంది, చాక్లెట్ ఒకటి బింగోనా? బింగో ఇంతేరా మొత్తం 10. మరి నాకైతే పైసలు లేవు, ఖాతాలే. అరే నువ్వు పైసలు ఇచ్చి తీసుకో, ఖాతాలే బిగలేదు. మా అన్న వచ్చి నాకు నన్ను దెగుడు తెంగుతాడు. పైసలు ఇచ్చి తీసుకోలేకపోలేదు. అరే ఇప్పుడు అర్థం చేసుకోలేదు. నీ పొలం కాడికి వెళ్ళి ఇటే వస్తున్నా నేను. వస్తుందన్న గిత్తనే ఉంటుందా? నేను ఇయ్యానా పైసలు? ఇప్పుడు పొలం కాడికి వెళ్ళి వచ్చినా నేను ఇంటికోలే. పైసలు పొలం కాడికి వెళ్ళి వచ్చినా నేను ఇంటికోలే. ఇంకా ఎట్లా దేవాలి అక్కడ ఉంటుంది మా ఇల్లు నడుచుకుంటా అట్నే తోవ ఆడుకొని పోయి తీసుకురాడు. నేను పొలం కాడికి ఇంటికి పోలే. అయితే ఇంటి గీననా మీరు ఇప్పుడు ఖాతాలు అయితే రాసుకో, మళ్ళా రాయగా. సరే జల్దీ పైసలు. మళ్ళా మా వాడు వచ్చిననుకో నన్ను దేవుడు దిగుతాడు. సరే సరే రాస్తున్నా. రాసిన బింగోలో చాక్లెట్లు ఇరా జల్దీ తీసుకురా. సరే సరే వెళ్తున్నారే చలం కూడా कवर में डाल दे. कवर मीन्स क्या? वो क्या है लाया? मैंने साथ मला दो कितना लग गया? ఎంత మొత్తం 50.
చెప్తానేవరా ఏం చెప్పింది గుర్తుకొత్తలేదు ఏం చెప్పింది మీ అమ్మాయి నాకు తెలుసారా పో మీ అమ్మని అడుగు పో సరే 2 నిమిషాలు మళ్ళా పోయేస్తా సరే జల్దీ రా నువ్వు రావు ముద్దు కాబట్టి ఇంకా గుర్తుంటలేవంటే అది ఏం జరిగిందో పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆలుగడ్డలు పప్పీరా సరే అని ముందే అడుగుతున్నా ఉద్దరనా పైసలేనా ఏం అమ్మిస్తాన్నారా పైసలు ఉద్దర పని మా వాడు అద్దన్నాడు ఉద్దర అద్దరి తీసుకో నేను చెప్పాను మా అమ్మ చిత్తరా ఆహా మా వాడు అద్దన్నాడు ఉద్దర అంతే నారా మన దోస్తారా అంటే అంతే అరే ఈరా ఇంటికి చుట్టాలు వచ్చిర్రా ఈరా బందే మా వాడు అద్దన్నాడు ఇచ్చుడు అరే ఇస్తే ఏమవుతుందిరా మా వాడు అద్దన్నాడు అరే రేపు ఇస్తారా పైసలు రేపు సాయంత్రం అన్న తెచ్చిస్తా నీకు ఎందుకు కదా నన్ను దేవుడు తింటాడు నేను చెప్తా మేమనికి పైసలు ఈరా కాను ఇప్పుడు లేదు కదా అవు మీ వాడు అందరు ఉద్దరు ఇంకా చింటుగాడేమో ఉద్దరు తీసుకుపోయాడు ఇక ఊరి ఇచ్చినానికి సరే ఇక ఇస్తున్నా మళ్ళా మా అందరికి ఇచ్చుకున్న వాళ్ళు మా వాడు దేవుడు తింటున్నాను సరే ఇస్తున్నా పోయిగా అంతే అరే సాయంత్రం నీ పైసలు నీకు పూలో పెట్టిస్తా సరేనా నేను పోతున్నా అయ్యో యువరమైతే 2 రోజులు అయింది అందరూ ఉద్దరు తీసుకోవద్దు మా వాడు వచ్చినాక ఏం చేస్తాడు ఉన్నాడా పోరడు ఎటన్నా వేండా ఉన్నారా ఉన్నారా ఉన్నా సామాన్ తెచ్చినావా కాదలండి పెట్టి అతను సామాను అక్కడ ఇక బాగా ఎండలు కొడుతున్నాయి ఆడకు పోయేటం మర్రొచ్చాం కానీ సామాన్లు అయితే ఉన్నాయి కదా వాళ్ళకైతే ఉద్దరు ఇవ్వలే కదా ఓకేదా ఏది ఇక గిన్ని అనం ఉద్దరు పెడితేటారా నీకు ఉద్దరు ఇవ్వకని చెప్తుంది కదా వాళ్ళు అడుగుతా నువ్వు ఇస్తావా నువ్వు పెట్టిందే 2 రోజులు అయితే లేదు దుకాణం గట్టి ఇస్తారా దుకాణం వస్తే నీకు